హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీరవాణి కబుర్లు. ఇంకా మన ఇంట్రడక్షన్ అయిపోయింది, కానీ ఈరోజు మరి మన కబుర్లు ఏంటంటే, నేను ఈ ఛానల్లో ట్రావెల్ వ్లాగ్స్, రీసెంట్గా చేసిన ట్రావెల్స్, కుకింగ్ వ్లాగ్స్, అలానే ఈరోజు మరి మన కొత్త ఎక్స్పెరిమెంట్ ఏంటో ఇంకా చూసేద్దాం. స్వీట్ కార్న్ని డైరెక్ట్గా మసాలా కర్రీ కింద కూడా చేసుకోవచ్చు, కాకపోతే మనకి ముద్ద దిగదు, అలా గింజలు గింజల కింద ఉంటాయి. కాబట్టి నేను దాన్ని కొంచెం యూనిక్ స్టైల్లో స్వీట్ కార్న్ని మిక్సీ పట్టి ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం, కొంచెం శనగపిండి, కొంచెం మైదా పిండి వేసి ఇలా బైండింగ్ పొజిషన్ వచ్చేంత వరకు మిక్స్ చేసి, వాటర్ వేయని అవసరం లేదు, స్వీట్ కార్న్లో ఉండే వాటర్ సరిపోతుంది. కాబట్టి ఇలా చిన్న చిన్న బాల్స్ కింద చేసుకుని కొంచెం ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకొని అందులో ఇలా చిన్న చిన్న స్వీట్ కార్న్ బాల్స్ వేసుకుని డీప్ ఫ్రై అవనివ్వాలి. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. స్వీట్ కార్న్ పరంగా కూడా కర్రీ చేసుకోవచ్చు, బట్ ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు తినడానికి చాలా ఈజీగా అలానే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. నెక్స్ట్ యాజ్ యూజువల్ స్వీట్ కార్న్ బాల్స్ రెడీ అయిన తర్వాత ఆనియన్స్, టొమాటో ఫ్రై చేసుకుని ముక్కలు మంచిగా మెత్తగా అయ్యేంత వరకు టొమాటో, ఆనియన్ అనేది బాగా ఫ్రై అవనివ్వాలి. ఆ స్టేజ్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనకి ఇంకొక చిన్న యాడింగ్ ఏంటంటే, జీడిపప్పు నానబెట్టి దాన్ని మిక్సీ పట్టి పేస్ట్ కింద చేసి కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు ఒక 10 to 15 minutes నానితే సరిపోతుంది. పేస్ట్ వేసిన తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా, కొంచెం ధనియాల పొడి కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. జీడిపప్పు పేస్ట్ వెంటనే దగ్గర పడిపోతుంది, కాబట్టి అది మంచిగా కుక్ అయ్యేంత వరకు కొంచెం వాటర్ పోసుకుంటూ గ్రేవీ అనేది కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి. ఇలా ఈ స్వీట్ కార్న్ బాల్స్ మనం రెడీ చేసుకున్నాం కదా, ఈ బాల్స్ని తీసుకొచ్చి మన గ్రేవీలో వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని బాగా ఉడకనివ్వాలి దగ్గర పడేంత వరకు. అప్పుడు స్వీట్ కార్న్ బాల్స్ అనేవి మనకి మంచి మెత్తగా చాలా సాఫ్ట్గా అయ్యి గ్రేవీలో మంచిగా కుక్ అయ్యి, స్వీట్ కార్న్ అనేది మనం గింజ పలంగా తింటే రాని కిక్ ఇలా ఈ స్వీట్ కార్న్ బాల్స్ రూపంగా కర్రీలో, చపాతీలో కానీ రైస్లో కానీ తింటే ఖచ్చితంగా వస్తుంది. ఇది ఒక రకంగా కర్రీ ఎలా ఉంటుంది అని అంటే, పెసరపునుకుల కూర ఎవరైనా ఎప్పుడైనా తిన్నారా, ఆ టేస్ట్ అనేది వస్తుంది. కాకపోతే స్వీట్ కార్న్ కొంచెం హెల్దీయే, డీప్ ఫ్రై అనేది అవాయిడ్ చేయాలి అనుకున్న వాళ్ళు గింజల పలంగా తినచ్చు. లేదు మనకి నోటికి చాలా టేస్టీగానే కావాలి అనుకునే వాళ్ళు ఈ రెసిపీ అనేది ఒక్కసారైనా ట్రై చేసి ఎలా ఉందో నాకు ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. ప్రాసెస్ కర్రీ నచ్చినట్లయితే మరి ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.